అరౌండ్ 8:00 అలాగా ఇన్‌స్టా స్క్రోల్ చేస్తుంటే, చాగంటి కోటేశ్వరరావు గారు అరుణాచలం గురించి చెప్పే వీడియో అయితే కనబడింది. మీ అందరికీ తెలిసిందే నాకు శివుడంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాం. బట్ కుదరలేదు. రామ్ అయితే 2 టైమ్స్ అయితే వెళ్ళొస్తారు. బట్ అప్పుడు నేను ఇక్కడ లేను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో, నేను వెళ్ళడం అయితే కుదరలేదు. ఇక్కడ వదినకి కూడా అదే చూపిస్తున్నాను. వదిన కూడా అదే అంటున్నారు. ఎప్పటినుంచో అనుకుంటున్నాం వెళ్దామని కుదరతలేదు. ఈసారి ఎలాగైనా ఎళ్ళాలి. ఎలాగో తమ్ముడికి సెలవులే కదా! ఒకసారి అడిగి చూద్దాం ప్రియ అన్నారు. సో, నేను, వదిన కలిసి రామ్‌నయితే అడిగాం. రామ్ అన్నారు టికెట్స్ అయితే పక్కా వెళ్ళొచ్చేద్దాం అన్నారు. ఇంక ల్యాప్‌టాప్ అది తెచ్చుకొని టికెట్స్ గురించి అయితే చూసారు. ఫైనల్లీ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా మా హ్యాపీనెస్ చూడండి చాలా ఆనందమేసింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. బట్ కుదరలేదు. ఫైనల్లీ ఈసారి అయిందన్న హ్యాపీనెస్‌తో కళ్ళంట నీళ్ళైతే వస్తాయి. శివ ఆజ్ఞ లేనిది ఏమీ జరగదంటారు కదా! ఆయన ఆజ్ఞ వల్లే మేమైతే ఆయన్ని చూడడానికి వెళ్ళగలుగుతున్నాం. అలాగే మనం చూద్దాం అంటే అవ్వదు. ఆయనకి మనల్ని చూడాలనుకుంటేనే అవుతది అంటారు కదా! ఫైనల్లీ శివయ్యకి మమ్మల్ని చూడాలనిపించినట్టుంది. అందుకే ఆయనైతే మమ్మల్ని పిలిపించుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక రామన్నారు మార్నింగే కదా ట్రైను లగేజ్ అది ప్యాక్ చేసేసుకోండి అన్నారని లగేజ్ అయితే ప్యాక్ చేసేసాం నేను, వదిన. 1:00 అలా అయింది. అన్నీ చేసుకునేసరికి ఏమన్నా తినాలనిపించింది. సో, పిజ్జా ఉంది. పిజ్జా అయితే బేక్ చేసుకొని తినేసాం. ఇంకా ఎలాగా రేపు అరుణాచలం వెళ్తున్నాం, స్వామిని చూస్తామన్న ఆనందంతో నైట్ అంతా నిద్ర పట్టలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. వెయిట్ ఫర్ పార్ట్ 2.